ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ మన్ను రవి అధ్యక్షతన జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీలో చర్చించనున్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. అయితే చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీలో చర్చించనున్నారు. ఇక క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు గాంధీ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కూడా జరుగుతున్న సమావేశంలో సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల కూడా క్రమశిక్షణ కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్పాము, క్రమశిక్షణ కమిటీ చూస్తుంది, ఖచ్చితంగా దానికి సంబంధించి చూడాలంటూ కూడా నేను చైర్మన్ మల్లవరికి చెప్పానంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కమిటీ సమావేశాలు చర్చిస్తారు. ఇంకొక వైపు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో అనే అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏకంగా అంటే కాదు, మంత్రి పదవి హైకమాండ్ హామీ ఇచ్చింది నాకు పార్టీలోకి వచ్చే నేపథ్యంలో, అదేవిధంగా మునుగోడు ఏదైతే భువనగిరి పార్లమెంటు ఎన్నికల సమయంలో తనకు ఖచ్చితంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కూడా తనకు మంత్రి పదవి ఇవ్వకుండా కూడా ఏదైతే అడ్డుపడుతున్నారు అంటూ కూడా ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేవి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో ఈ ఏదంటే కాల్కి ఒక కట్టుబాటు ఉంటుంది, ఏదైనా సరే అంతర్గత విషయాలు పార్టీలో చర్చించాలి తప్ప బహిరంగ మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దనే ఒక ఉన్న నేపథ్యంలో, ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో కూడా ఆ నిబంధనలను అతిక్రమించి రాజగోపాల్ రెడ్డి సీఎం పై చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల క్రమశిక్షణ కమిటీ ఈరోజు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో అంటే రాజగోపాల్ రెడ్డి అంశం ఏ విధంగా చర్చిస్తారు, రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడతారా, లేదంటే రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది పార్టీలో అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా వరంగల్ కి సంబంధించిన బండమురళి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా అంటే బహిరంగంగా పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఆయనకి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆయనని గాంధీ భవన్కి పిలిపించి ఆయనతో మాట్లాడి ఆయన వివరణ కూడా తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా రాజగోపాల్ రెడ్డి వివరణ కూడా తీసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడి క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకుంటుందా లేదంటే నోటీసులు జారీ చేస్తుందా అనేది చూడాలి. సో ఈ క్రమంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో ఇటు తన నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వట్లేదు, అదేవిధంగా పట్టించుకోవట్లేదు, పదవులు ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, పదవులు మీకే నిధులు మీకేనా అన్నట్టు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా ఇది పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా కూడా కాంగ్రెస్ భావిస్తుంది హైకమాండ్. ఈ క్రమంలో కూడా ఆయన పిలిపించి మాట్లాడతారనే కూడా సమాచారం. మరొకవైపు నోటీసులు కూడా రాజగోపాల్కి జారీ చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ సమావేశం అనేది ప్రత్యేకత సంతరించుకుంది. రాజగోపాల్ వ్యవహారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతారు అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనకాల ఏదైనా ఇంటెన్షనల్ రీజన్ ఉందా? అంటే మంత్రి పదవినా లేదంటే రేవంత్ రెడ్డి ఏమైనా టార్గెట్ చేయడానికి పూనుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి పక్కా అనుకుని రాజగోపాల్ రెడ్డి ఏదో మొన్న విస్తరణలో పక్కా అని కూడా భావించారు. ఎందుకంటే హామీ ఇచ్చారు కూడా, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు, అదేవిధంగా
బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి చేరే సమయంలో 2023 ఎన్నికల సమయంలో కూడా మంత్రి పదవి పక్కా ఇస్తామంటూ కూడా ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు మళ్ళీ. సో ఈ వారిద్దరికి మంత్రి పదవి ఇస్తామని కూడా వచ్చిన నేపథ్యంలో కూడా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు, కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేదు. కాబట్టి కావాలనే తన మంత్రి పదవిని అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని నాకు మొండి చేయి చూపించింది, ఏదో మా సోదరుడు వెంకటరెడ్డి అంటే బూచిగా చూపి నాకు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, కానీ మరి ఖమ్మం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో 3 మంత్రులు ఉండగా నల్గొండ 11 ఎమ్మెల్యేలు గెలిచిన నల్గొండ జిల్లాలో ఎందుకు ఉండకూడదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న నేపథ్యాల్లో కూడా ఇవన్నీ పార్టీ పరిశీలిస్తుంది. ఈ క్రమంలో కూడా ప్రధానంగా ఈరోజు ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి ఆయన వివరణ తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి నోటీసులు జారీ చేసి వివరణ అడుగుతారా, లేదంటే కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్ చేసి వివరణ అడుగుతారా అనేది మాత్రం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సింధు. థ్యాంక్ యూ శ్రీనివాస్.